ఆ 4 పథకాలకి 45,000 కోట్లు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు, తక్కువ ఖర్చు ఎక్కువగా ఆయకట్టే లక్ష్యం. ఖమ్మం పర్యటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంచుకొండ ఎత్తిపోతలకు శంకుస్థాపన, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి విషయం చూసుకోవచ్చు. ఇక కులగణన ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఉండబోతా ఉన్నాయనేది మనం ఇంతకుముందే చూసుకోవడం జరిగింది. ఏ విధమైనటువంటి ప్రాతిపదికన తీసుకోబోతా ఉన్నారు అనేది, ఆ 4 పథకాలకు మరి 45,000 కోట్లు ఏ విధంగా ఖర్చు చేయబోతా ఉన్నారని చూస్తే, గణతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రంలో 4 కొత్త పథకాలను అమలు చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకు ప్రభుత్వం దాదాపు 45,000 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నదని వివరించారు. గ్రామ సభల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన మంచుకొండ ఎత్తిపోతలకు శంకుస్థాపన కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఇలా 4 మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. 4 మంత్రులు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల పట్ల వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాంట్లో సంబంధించినటువంటి పథకాలకి 45,000 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించబోతా ఉన్నారు. 4 పథకాలకు అనేది కూడా వాళ్ళు మాట్లాడి చెప్పడం జరిగింది. ఇక అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ పథకాల అమలుపై ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, యాదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ నితీష్ వీళ్ళందరూ కూడా పాల్గొని మాట్లాడడం జరిగింది. గణతంత్ర దినోత్సవం నుంచి 4 కొత్త పథకాలకు అమలు చేస్తామని, ఇందుకు ప్రభుత్వం దాదాపుగా 45,000 కోట్లకు పైగా ఖర్చు చేయబోతుందని చెప్పారు. ప్రతి పథకానికి లబ్ధిదారులను గ్రామసభ పెట్టి పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేయడం ఎంత ముఖ్యమో అనర్హులకు అందకుండా చూడడం కూడా చాలా కీలకమని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం 4,50,000 ఇండ్లు ఇస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అధికారులు అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ యోగ్యంగాని భూములకు ఎక్కడ పెట్టుబడి సాయం చేయవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో నేను 2 అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించాలనుకున్నా. ముందుగా రైతుల విషయానికి వచ్చినట్టయితే, మీరు ఇప్పటికీ 22,000 కోట్ల రూపాయలను మేము మాఫీ చేసినాం. రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో రుణమాఫీ ఇప్పటి వరకు ఇంకో 25 నుంచి 30% కాలేదు. 2 లక్షలకు పైన ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏందో ముందుకు చెప్పుర్రి. మీరు 45,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతా ఉన్నాం, మేము 4 లక్షలు ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం, కొత్త రంగులల్లో మేము రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. ఇది అంత కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలో పూర్తి స్థాయిలో నెరవేర్చినమని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నటువంటి రైతు రుణమాఫీ విషయం ఏదైతే ఉందో, ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ విషయాన్ని ముందుగా ఆలోచించు. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 30,000 నుంచి 50,000 వాళ్ళు కూడా అర్హులైనటువంటి వాళ్ళకు రుణమాఫీ కాకుండా ఉన్నది. దిశగా ఆలోచించకుండా 2 లక్షల రుణమాఫీ, 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క గైడ్లైన్స్ను విడుదల చేయకుండా ఈ కొత్త మార్గదర్శకాలని చెప్పేసి ఇదేదో చెప్పుకుంటూ కేవలం కాలయాపన చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. రెండోది, బట్టి విక్రమార్క గారు ఏం చెప్తా ఉన్నారు, ఏదైనప్పటికీ కూడా మేము గ్రామ సభల ద్వారా మాత్రమే, మరి గ్రామ సభల ద్వారా మీరు దరఖాస్తులు స్వీకరించండి. గ్రామ సభలో మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు, రేషన్ కార్డులు కావాలనుకున్నటువంటి వాళ్ళు మొన్న జరిగినటువంటి కులగణన సర్వే ఏదైతే ఉన్నదో దాని ఫార్ముల ప్రకారం మేము చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. దానివల్ల చాలామంది అర్హులైనటువంటి వాళ్ళు అనర్హులు కాకుండా పోతారు. ఒకరేమో గ్రామ సభలు అంటారు, ఇంకోరేమో కులగణన ద్వారా అంటారు, ఒకరేమో ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా అంటారు. మీ దగ్గర కూడా మీకు క్లారిటీ లేదు. దయచేసి ముందుగా రైతులకు సంబంధించినటువంటి అంశంలో మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. రుణమాఫీ విషయంలో వాళ్ళకు ఏ విధంగా రుణమాఫీ చేయాలి, 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు వేలాది మందిగా ఉన్నారు. రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రుణమాఫీ కోసం. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, కుటుంబంలో ఒకరికైనా అయిందా అంటే ఆ ఒక్కరికి కూడా కాలేదు. రేషన్ కార్డులో 5 పేరు మీద ఉన్నది కాబట్టి, అందరి పేరు మీద ఉన్నది రుణాలు కాబట్టి కాలేదు అనేదానికి వీల్లేదు. కనీసం ఒక్కరికి కూడా కాలేదు. 5 కుటుంబ సభ్యులు ఒక్కరికి కూడా కాలేదు. భార్య పేరు మీద 1 లక్ష ఉంటే, భర్త పేరు మీద ఇంకో 50,000 ఉంటే, భార్యకు కాలేదు, భర్తకు కాలేదు, ఇద్దరు కలిపిన 2 లక్షల లోపే ఉన్నది. వాళ్ళ పరిస్థితి ఏంది? వాటి గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇప్పుడు రాష్ట్ర సర్కారు పైన ఉన్నది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ముందుగా ఇలా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే, వాటిని కూడా ఇవ్వాల్సిందే. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే, వాటిని కూడా ఇవ్వడంతో పాటు మీరు పదే 10 స్టేజ్లలో చెప్పుకుంటారు కదా, మీరు రుణమాఫీ చేసినామని. రుణమాఫీలో ఇంకా 25 నుంచి 30% గ్రామాలలో మిగిలిపోయినటువంటి రైతుల పరిస్థితి ఏంటిదని ఆలోచించండి అని అడుగుతా ఉన్నాం. వాళ్ళకి ఇమిడియట్గా వాళ్ళ పైన మీరు ఏదో రకంగా ఒక గైడ్లైన్స్ని తీసుకుని వచ్చో, వాటికి మార్గదర్శకాలు విడుదల చేసో, వాళ్ళకి ఏ విధంగా రుణమాఫీ చేస్తారో వాళ్ళకి చెప్పండి. కనీసం వాళ్ళకు చెప్పి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళ ఇంటి పక్క ఆయనకేమో 1,50,000 రుణమాఫీ అయిపోయింది, ఈయన తీసుకున్నది 50,000, ఈయన కాకపోయా, ఈయన ఏమని చెప్పుకోదలుచుకుంటాడు?
చాలామంది మీ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావచ్చు, సరే రైతులంటే ఏ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, చాలామంది కొంతమంది ఉంటారు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, గ్రామాలలో ఉన్నటువంటి అధ్యక్షులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంత రుణమాఫీ కాలేదు, వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళు కూడా తిరుగుబాటు జెండా ఎగరేయబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ పథకాలు ఇవ్వడంతో పాటు గతంలో మీరు అన్నటువంటి రుణమాఫీ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. మీరు 4 పథకాలకు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పేసి అన్నటువంటి మీరు ఇంకొక 10,000 కోట్ల రూపాయలు ఇంకా అయితే కావచ్చు, 22,000 కోట్లకు మీరు ఖర్చు పెట్టడం జరిగింది కాబట్టి ఇంకొక 7 నుంచి 10,000 కోట్ల మధ్యలో ఉంటుంది కావచ్చు వాళ్ళందరూ రుణమాఫీ కావాలంటే. వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నట్టయిందంటే రైతుల నుంచి రేపు మీరు జరగనున్నటువంటి ఎన్నికల్లో కొంత మీకు ఉపశమనం ఉంటుంది, రైతుల దగ్గర నుంచి ఒక పాజిటివ్ అయినటువంటి పరిస్థితి మీకు మీ పార్టీకి ఉంటుంది. కానీ ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయకుండా కేవలం రైతులకు మేము ఇచ్చినాం సన్నోట్లకు చాలామందికి రాకనేపాయి, సన్నోట్లకు బోనస్ విషయంలో చాలామందికి రాలేదు, చాలామంది ప్రైవేట్గా అమ్ముకున్నారు. సరే మీకు కాంటాలు పెట్టినటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మినటువంటి వాళ్ళకు కూడా చాలామందికి సన్నాలకి బోనస్ రాలేదు. దానిపైన దృష్టి పెట్టండి. మరి మొత్తానికైతే మాత్రం బట్టి విక్రమార్క గారు అలాగే ఇంకో 3 మంత్రులు కలిసి మరి 4 పథకాలను అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. 4 పథకాలతో పాటు ఈ సంబంధించినటువంటి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి బట్టి విక్రమార్క గారు. ఇంకా కులగణన సర్వే ఆధారంగా ఇదట.